దక్షిణాది రాష్ట్రాల్లో లారీల సమ్మె 6వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ లారీల యజమానులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల లారీలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో సరకు రవాణా వ్యవస్థ స్తంభించింది. మరోవైపు ప్రభుత్వాలు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని లారీ యజమానులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నెల 8న సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ అందిస్తారు. కేఎస్, చెప్పండి, దక్షిణాది రాష్ట్రాల్లో లారీల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? భవ్య, దక్షిణాది రాష్ట్రాల్లో లారీ యాజమాన్యాలు కనిపెట్టినటువంటి సమ్మె రోజు రోజు ఉధృతమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యాజమాన్యాల డిమాండ్లపై స్పందించకపోవడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. అయితే ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఒకటే. మొత్తం 14 డిమాండ్లతో నోటీస్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా చూస్తే పెంచినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియంల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 50% IRDA విధానానికి అనుగుణంగా కేంద్రం పెంచితే దాన్ని వెంటనే తగ్గించాలని ప్రధానంగా లారీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే దేశవ్యాప్తంగా మాత్రం డీజిల్ ధరలు మాత్రం తగ్గట్లేదు. దీంతో ఒక్కొక్క రాష్ట్రంలో కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా ఈ డీజిల్ రేట్ల విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీన్ని వెంటనే మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే రేటు నిర్ణయించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేవిధంగా సబ్సిడీ కిరోసిన్తో చాలా బంకుల్లో పెట్రోల్ బంకుల్లో కల్తీ జరుగుతుంది. దానివల్ల లాంగ్ రూట్ లో వెళ్ళేటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంజన్లు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఒక కల్తీ పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ పర్మిట్ మొత్తం అంటే ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క పర్మిట్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ కానీ ఏపీ కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆ లారీ మొత్తం తిరగాలంటే కనుక ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పన్ను కట్టాల్సి వస్తుంది. దాంతో అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే లారీ ఒకే పన్ను విధానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఇలాంటి 14 అంశాలతో మొత్తం ఇటు తెలంగాణ ఏపీతో పాటు కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి ఈ 5 రాష్ట్రాల్లో ప్రధానంగా లారీ యాజమాన్యం సభలో ఎదిగారు. ఇప్పటి వరకు సుమారు 50,000 లారీల వరకు తీసుకోవడం జరిగింది. సమ్మె 6వ రోజు చేరుకోవడంతో నిత్యావసర వస్తువుల సరుకు రవాణా అనేది ఎక్కడికెక్కడ ఆగిపోయింది. కొంచెం దీంతో హైదరాబాద్ లాంటి మార్కెట్ లో మొత్తం చాలా కూరగాయలు మార్కెట్ లో ఈ సరుకు రవాణా నిలుచుకోవడంతో కొన్ని చోట్ల రేట్లు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రవాణా కూడా ఒకవైపు పెట్రోల్ బంకులు కానీ పాలకు సంబంధించినటువంటి ఈ లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేయలేదు. కానీ ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం అవి కూడా పూర్తిగా నిలిపివేస్తామని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మరొక 48 గంటల్లో ప్రభుత్వం పిలిచి తమ డిమాండ్లపై క్లారిటీ లేకుంటే కనుక సమ్మెను మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పి కూడా లారీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్, కేఎస్.